హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కలర్ థెరపీ. కలర్ థెరపీ అంటే ఏమిటి? ఇది ఒక డైమెన్షన్. ఇది మనకి ఎప్పుడు అవసరం? మనకి డైమెన్షన్స్ అన్నీ కూడా చేయడం అయితే ఒకేసారి జరుగుతుంది, కానీ వాటిని 1 by 1 గ్రాడ్యువల్గా మనం అప్లై చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైటింగ్లో ఉన్నామనుకోండి, ఉపవాసం చేసామనుకోండి, 1 నెల రోజుల పాటు ఉపవాసం చేసాం. ఉపవాసం ఆపేసిన మరుసటి రోజే బాగా విపరీతంగా ఒక ప్లేటు నిండా అన్నం పెట్టుకొని తిని ఎక్కువ కూరలు తర్వాత ఇంకా ఇష్టమైనవి ఒకేసారి తినకూడదు. అది ప్రాబ్లం అవుద్ది. ఎందుకు? డైటింగ్లో పేగు ఎలాగైతే ఒక లిమిట్ని అలవాటు చేసుకుంటుందో ఆ లిమిట్ని ఒక్కసారే మనం అధిగమించకూడదు. అది ప్రాబ్లం అవుద్ది. అందుకే డైటీషియన్లు ఏం చెప్తారంటే, మీరు డైట్ ఆపుతున్నప్పుడు మొదట కొంచెంగా తీసుకోండి, ఆ తర్వాత ఇంకొంచెం పెంచండి, ఆ తర్వాత ఇంకొంచెం పెంచండి అని చెప్తారు. ఓకే, అలాగే మనం కూడా బై బర్త్ నుంచి ఇప్పటిదాకా ఉన్న నెగిటివ్ని తీసేయదలుచుకున్నాం. మరి ఒకేసారి నెగిటివ్ని కంప్లీట్గా తీసేస్తే ఆ యొక్క తాకిడికి మన బాడీ తట్టుకోలేదు. ఆ నెగిటివ్ని తీసేయడం అనేది గ్రాడ్యువల్గా జరగాల్సినటువంటి ఒక చర్య. అందుకు ఫస్ట్ స్టెప్ ఏంటి? నేముని కోర్సుగా రాయడం. సెకండ్ స్టెప్ ఏంటి? ఒక కోర్సు అలా పర్ఫెక్ట్గా రాసిన తరువాత రెండో కోర్సుతో పాటు సిగ్నేచర్ని యాడ్ చేయటం. మరి మూడో స్టెప్ ఏంటి? మూడో కోర్సుతో పాటు ఈ యొక్క కలర్ థెరపీని యాడ్ చేయటం. ఈ విధంగా గ్రాడ్యువల్గా దాన్ని కలపాలి తప్ప ఒకేసారి ఒక పక్క కోర్సు రాసుకుంటూ ఒక పక్క సిగ్నేచర్ చేసుకుంటూ ఒకవైపు కలర్ థెరపీ చేయటం మాత్రం జరిగిందంటే అది లాభం కంటే కూడా నష్టపూరితమవుతుంది. కాబట్టే మా కస్టమర్స్ అందరికీ కూడా నేను దాన్ని చాలా గ్రాడ్యువల్గా చేపిస్తాను. కానీ కస్టమర్స్ ఎలా అనుకుంటారంటే, తొందరగా చేద్దాం, తొందరగా చేస్తే బాగా పాజిటివ్ వచ్చి మనకు కలిసి వస్తుంది అనుకుంటారు. కానీ నేను అలా తొందరగా చేయలేను. గ్రాడ్యువల్గా వారితో ఒక చిన్న పిల్లలకి ఒక ఎలిమెంటరీ స్కూల్ టీచర్ ఎలా గనక చేపిస్తారో అలా చేపిస్తాను. ఎందుకు అలా చేయాలంటే మన బాడీ తట్టుకునే విధంగానే మనం మార్పుని తీసేయాలి. అయితే ఈ టాపిక్ ఏంటంటే కలర్ థెరపీ ఎలా చేయాలి, అసలు కలర్ థెరపీ అంటే ఏంటి? ఇక మన యొక్క నేము తర్వాత మనకు ముఖ్యమైనది మన హౌస్. ఎందుకంటే ప్రతిరోజు బయట మన పనులన్నీ చూసుకొని మనం ఎక్కడికి వస్తాము? మన హౌస్కి వస్తాం. మన హౌస్లో కూడా ఖచ్చితంగా టచ్ చేసే ప్లేస్ ఏంటి? మన యొక్క హాల్లో నుంచే ఎవరి బెడ్రూమ్లోకైనా వెళ్ళాలి, హాల్లో నుంచే కిచెన్లోకి వెళ్ళాలి, హాల్లో నుంచే వాష్రూమ్లోకి వెళ్ళాలి. కాబట్టి హాల్ అనేది మనకి ఒక ప్రధానమైనది. కాబట్టి కలర్ థెరపీని మనం హాల్లోనే చేయాలి. కాబట్టి కలర్ థెరపీని మనం హాల్కే చేయాలి. చాలామంది అంటారు, నేను బెడ్రూమ్లో ఉంటానండి, బెడ్రూమ్ కూడా కలర్ థెరపీ చేయాలా? అవసరం లేదు. మనం హాలుకు చేశామంటే అది అన్నిటికీ విస్తరిస్తుంది. అసలు కలర్ థెరపీ అంటే ఏంటి అంటే, మన యొక్క జాతకరీత్యా కొన్ని కలర్సు మన బాడీ పైన పడినప్పుడు లేదా మన బాడీని అంటిపెట్టుకొని ఉన్నప్పుడు ఈ యొక్క నేము ద్వారా సిగ్నేచర్ ద్వారా కూడా పోని నెగిటివ్ ఏమైనా ఉంటే పోతుంది. ఒకటి. రెండోది, మనం ఎంత నెగిటివ్ పోయినా నేము ద్వారా మనం బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చేటప్పుడు బయట నుంచి
బయట పరిసరాల ద్వారా, బయట కలిసిన కొత్త కొత్త వ్యక్తుల ద్వారా కొంత నెగిటివ్ అనేది మనం క్యారీ చేస్తాం ఇంట్లోకి. అదేమవుతుంది, రోజు కొంత వస్తుంది. ఇవాళ ఒక కొత్త వ్యక్తిని కలిసాం, కొంత నెగిటివ్ వచ్చింది. రేపు ఇంకొక వ్యక్తిని కలిసాం, రేపు కొంత నెగిటివ్ వచ్చింది. ఇది కొన్ని సంవత్సరాలకి ఫుల్ ఆఫ్ నెగిటివ్ అయిపోతుంది ఇంట్లో. అప్పుడు మీరు నేమ్ ద్వారా సాధించుకున్న పాజిటివ్ కూడా ఆ నెగిటివ్ కింద డల్ అయిపోతుంది. అందుకని ఏం చేయాలి, మనం బయట నుంచి ఇంట్లోకి రాగానే, హాల్లో అడుగు పెట్టగానే మన నెగిటివ్ని మొత్తం కూడా ఆ లైటింగ్ తీసేసుకొని మనకి పాజిటివ్ని ఇవ్వాలి. అది లైటింగ్ థెరపీ లేదా కలర్ థెరపీ అంటారు. దీన్ని లోషు గ్రిడ్ ద్వారా చేయటం జరుగుతుంది. మనకి లోషు గ్రిడ్లో ఒకే ఒక అంశం ఉపయోగపడేది ఇదే. ఓకే, దీన్ని మనం ఎలా చేస్తాం, ఎవరెవరికి ఏ సైడ్న కలర్ ఉండాలో మనం ఆ సైడ్న ఆ కలర్ బల్బు 0 వోల్ట్ బల్బు పెట్టుకోమని చెప్తాం. దాన్ని ఎప్పుడు వేసే ఉంచాలి. మరి ఎలా పెట్టుకుంటాం, మన ఇంట్లో హాల్లో ఇటుపక్క ఒక పక్క బోర్డు ఉంటుంది, కరెంటు బోర్డు. ఆ బోర్డు నుంచి మనకి ఇటువైపు కావాలనుకోండి, అటు వైర్ లాక్కుంటాం, అక్కడ ఒక హోల్డర్ పెట్టుకుంటాం. ఆ విధంగా మనం కలర్ థెరపీని చేసుకుంటాం. అది మా కస్టమర్లందరికీ నేను వివరిస్తుంటాను, ఆ టైంలో చెప్తుంటాను. వాళ్ళు అదంతా కూడా కనెక్షన్ ఇచ్చుకొని నాకు వీడియో తీసి వీడియో పెడతారు. నాకు వీడియో పెట్టినప్పుడు నేను చూసి తగిన సలహా ఇస్తుంటాను. అయితే ఈ మధ్య వచ్చిన ఒక సమస్య ఏంటంటే, ఒక కస్టమరు, నేను అద్దె ఇంట్లో ఉంటున్నానండి, ఆ అద్దెకిచ్చినటువంటి యజమాని అలా వైర్ లాగటానికి ఒప్పుకోవట్లేదు, మరి దానికి ప్రత్యామ్నాయంగా నేనేమి చేయొచ్చు, ఇలా అడుగుతుంటారు. అయితే చాలామంది ఇది మా సొంత ఇల్లు కాదు కదా, అద్దె ఇల్లు కదా, మరి దీంట్లో కూడా చేయాలా అంటుంటారు. చేయాలండి. మీ సొంత ఇల్లే కాదు, మీరు 4 రోజులు ఒక ఇంట్లో ఉన్నా అది మీ ఇల్లే. దానికి నెగిటివ్ ఉంటే మీకు నెగిటివ్ వచ్చింది, దానికి పాజిటివ్ ఉంటే మీకు పాజిటివ్ వచ్చింది. మీరు ఉన్నంతకాలం మీ ఇల్లే కదా, కాబట్టి చేయాల్సిందే. అయితే ఈయన సమస్య ఏంటంటే, మరి ఈ విధంగా ఓనర్ వద్దంటున్నాడు, నేను కలర్ థెరపీకి బదులు ఏమన్నా చేయొచ్చా? చేయొచ్చు. అసలు ఈ కలర్ థెరపీ ఏ ఫార్ములా నుంచి వచ్చిందంటే, టెంపుల్స్ ఫార్ములా నుంచి వచ్చింది. టెంపుల్స్ ఫార్ములా. టెంపుల్స్లో అవి మసీద్ అయినా, చర్చి అయినా, లేదా హిందూ దేవాలయమైనా పైన ఒక పిరమిడ్ ఆకృతిలో స్తూపాల పైన ఒక అమరిక ఉంటుంది. తర్వాత స్తూపాలు నిలబెట్టినప్పుడు దానిలో కూడా కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి. ఈ పిరమిడ్ క్రిస్టల్స్కు ఉన్నటువంటి ఒక పాజిటివ్ లక్షణం ఏంటంటే, కాస్మిక్ కిరణాల నుంచి, వాటి యొక్క వక్రీభవనం నుంచి వచ్చిన లాట్ ఆఫ్ నెగిటివ్ని అది రిసీవ్ చేసుకొని దాని యొక్క పాజిటివ్ని ఆ ప్రాంతం అంతా వెదజల్లుతుంది. అంటే నెగిటివ్ని తీసుకొని పాజిటివ్ని ఇస్తుంది. అదే ఫార్ములా కలర్ థెరపీలో ఉంది. ఏ లైట్ పెడితే ఆ లైట్కి ఉండదండి. లోషు గ్రిడ్ ప్రకారం మీ జన్మతహాగా ఏముండాలో దానికే ఉంటుంది. మరి ఒక ఇంట్లో భార్య, భర్త, పిల్లలందరూ ఉంటారు. మరి ఎవరిది వర్తిస్తుంది? యజమానిది, భర్తదే వర్తిస్తుంది. మరి ఇప్పుడిక మరి ఆ ఇంట్లో కలర్ థెరపీ పెట్టుకోనియకపోతే ఏంటి ప్రత్యామ్నాయం అంటే, పిరమిడ్స్ ఉన్నాయండి. మామూలు పిరమిడ్స్ కాదు, క్రిస్టల్ పిరమిడ్స్. ఈ క్రిస్టల్ పిరమిడ్స్ని పెట్టుకోవచ్చు. క్రిస్టల్ పిరమిడ్స్ ఇవి ఒక్కొక్కటి 3,200 రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే ఆ 3,200 రూపాయలతో తీసుకుంటే అది ఒక న్యూట్రల్, ఓన్లీ న్యూట్రల్. దానిని మనము 41 డేస్, 51 డేస్, 41 కానీ 51 కానీ డేస్ మనం పూజలో ఉంచాలి. ఇక్కడ మనం డివైన్ లెవెల్కి రావాలి. అంటే ఆ పూజలో అంటే
ఊరికే పూజ కాదు, సైంటిఫిక్ వెర్షన్తో ఉన్న ఆ యొక్క శ్లోకాల యొక్క వైబ్రేషన్ తగిలేలా ఉంచాలి. అలా 41 డేస్ కానీ 51 డేస్ కానీ ఉంచి ఆ తర్వాత ఆ కలర్ బల్బ్ ఎటు చెప్పామో అటు పక్క కింద నేలపైన పెట్టుకోవచ్చు అండి. నేలపైన పెట్టుకోవచ్చు. రోజు దాన్ని తీసి ఊడ్చి మరలా పెట్టుకోవచ్చు. పూజ చేసేంత వరకే ఆ శ్లోకాల యొక్క వైబ్రేషన్ దానికి ఉండేది. ఆ తర్వాత అది డివైన్ కింద రాదు, సైంటిఫిక్కే. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు వారికి 3 డేస్ ప్రాబ్లం రోజుల్లో కూడా దాన్ని పట్టుకొని ఊడ్చి పెట్టొచ్చు, నో ప్రాబ్లం. అయితే ఇది మనం 3200తో పర్చేజ్ చేసుకొని ఈ విధంగా 41 లేదా 51 డేస్ మనం పూజలో ఉంచి కరెక్ట్గా జరగాలి. అయితే మనకి దీనిని 51 డేస్ పూజలో ఉంచి కరెక్ట్గా మన యొక్క ఈ న్యూమరాలజీ సహాయార్థం మనకు అందజేస్తున్నారు. అవి మనకి 10,000 పడతాయి ఒక్కొక్కటి. 10,000 ఒకటేంటంటే 3,200 పెట్టి మీరు పూజలో పెట్టుకోవటం కానీ ఒకటి, లేదు మనం కరెక్ట్గా అది చేయలేము, మనకు ఆ సోర్స్ లేదు అనుకున్నప్పుడు 10,000తో తీసుకొని పెట్టుకోవటం కానీ, ఈ రెండు చేయొచ్చు. మనకి వాస్తుకు కూడా ఇదే ఉపయోగపడేది. ఇది ప్రత్యామ్నాయం. కాబట్టి మనం కలర్ థెరపీలో ఏ సైడ్న బల్బు కావాలనుకున్నామో ఆ సైడ్కి మనం ఓల్డర్ బిగించుకునే పరిస్థితి లేనప్పుడు ఈ విధంగా ఆ సైడ్లో కింద నేలపైన ఈ యొక్క పిరమిడ్లని పెట్టుకోవచ్చు. ఇది ప్రత్యామ్నాయం. సో ఎవరైనా నా కస్టమర్స్లో ఈ విధమైన ప్రాబ్లంతో కనుక మీరు ఫేస్ చేస్తున్నట్లయితే నన్ను కన్సల్ట్ అవ్వండి, మరలా విషయం చెప్పండి. నేను ఈ యొక్క ప్రత్యామ్నాయాన్ని మీకు అందించే ఏర్పాటు చేస్తాను. ఓకే, ఇది ఈ వీడియోలో టాపిక్. మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దామండి.